వారణాసి మేజర్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ కంప్లీట్. వారణాసి ఇంటర్నేషనల్ స్టైల్లో మార్కెటింగ్ మొదలు. ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, ప్యారిస్, లియోస్, న్యూచాటెల్ నగరాల్లో స్క్రీనింగ్స్. గ్లోబల్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ మహేష్ బాబు, రాజమౌళి ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ లాస్ట్ వీక్ లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్ కల్లా షూటింగ్ మొత్తం పూర్తి. థియేట్రికల్ స్క్రీనింగ్లతో పాటు మహేష్, రాజమౌళితో మాస్టర్ క్లాస్ సెషన్స్, ప్రెస్ మీట్స్, ఫ్యాన్స్ తో మీట్ అండ్ గ్రీట్ ఇంటరాక్షన్స్. అతిగా హడావిడి చేయకుండా పక్కా ప్లానింగ్ తో ఇంటర్నేషనల్ మార్కెట్ సెట్. మహేష్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా వారణాసి కోసం సినీ ప్రేక్షకులు ఏ స్థాయిలో వెయిట్ చేస్తున్నారో స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ఈ సినిమా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకి రానున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఎలాంటి చిన్న అప్డేట్ బయటకు వచ్చినా అది ఇంటర్నెట్లో క్షణాల్లో వైరల్ అవుతోంది. ఇక మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఒక కొత్త ఇంటర్నేషనల్ స్ట్రాటజీని లైన్లోకి తీసుకొచ్చారు. విజువల్ వండర్ వారణాసి మూవీ షూటింగ్ పైన దర్శక ధీరుడు రాజమౌళి బిగ్ అప్డేట్ ఇచ్చారు. మరో 4 నెలల్లో మూవీ షూటింగ్ పూర్తి కానున్నట్లు చెప్పారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. ఓం శ్రీ మహాశక్తి జ్యోతిష్యాలయం కోయ పూజారి దేవరాజు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, వ్యవసాయం, ధన నష్టం, ఆస్తి తగాదాలు, రియల్ ఎస్టేట్, విదేశీ ప్రయాణము, ఇంకా ఏ ఇతర సమస్యలకైనా తమలపాకుపై అంజనము వేసి చూసి చెప్పబడును. కుంభకర్ణుడు, శ్రీరాముడు మధ్య వార్ సీన్ 30 నిమిషాలు. రాజమౌళి షూటింగ్ కు కాస్త బ్రేక్ ఇవ్వగా మహేష్ ఫ్యామిలీతో ట్రిప్. షూటింగ్ తర్వాత విఎఫ్ఎక్స్, గ్రాఫిక్ వర్క్ పైన ఫోకస్. స్టోరీలోకి వెళ్తే యావత్ సినీ ప్రపంచం ఎంతో ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్న విజువల్ వండర్ వారణాసి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ మూవీ గురించి టైటిల్ గ్లిమ్స్ తప్ప ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అప్డేట్ రాలేదు. టైటిల్ అనౌన్స్మెంట్ ఈవెంట్ తర్వాత మెక్సికో ఈవెంట్లో రాజమౌళి వారణాసి గురించి మాట్లాడారు. తాజాగా ఒక ఇంగ్లీష్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో షూటింగ్ అప్డేట్ ఇచ్చారు. ఇక రొటీన్గా పోస్టర్స్ రిలీజ్ చేయడం కాకుండా ఇంటర్నేషనల్ స్టైల్లో మార్కెటింగ్ మొదలుపెట్టారు. ఓ స్పెషల్ పోస్టర్ కూడా వదిలారు. జూన్ 26 నుంచి జూలై 4 వరకు రాజమౌళి ఐకానిక్ సినిమాల స్పెషల్ స్క్రీనింగ్ను యూరోప్లో ప్లాన్ చేశారు. ఫ్రాన్స్తో పాటు స్విట్జర్లాండ్లోని ప్యారిస్, లియోస్, న్యూచాటెల్ ఇటువంటి ప్రముఖ నగరాల్లో ఈ స్క్రీనింగ్లు జరగనున్నాయి. ఒకేసారి గ్లోబల్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ రాజమౌళి ప్రపంచాన్ని ఫ్రాన్స్ కు తీసుకొస్తున్నామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ స్పెషల్ ఈవెంట్లో రాజమౌళి గతంలో డైరెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ చిత్రాలను అక్కడి ప్రేక్షకులకు చూపించనున్నారు. గ్లోబల్ హిట్ సాధించిన RRR, బాహుబలి 1, బాహుబలి 2తో పాటు మర్యాద రామన్న, ఈగా సినిమాలను కూడా ఈ స్క్రీనింగ్ లిస్ట్ లో చేర్చారు. ఈ థియేట్రికల్ స్క్రీనింగ్ తో పాటు కొన్ని చోట్ల రాజమౌళితో మాస్టర్ క్లాస్ సెషన్స్, ప్రెస్ మీట్స్, అలాగే ఫ్యాన్స్ తో మీట్ అండ్ గ్రీట్ లాంటి ఇంటరాక్షన్స్ కూడా ప్లాన్ చేయడం విశేషం. అయితే ఈ ఇంటర్నేషనల్ టూర్లో లోకల్ ఫ్యాన్స్ ను అట్రాక్ట్ చేసే అసలైన హైలైట్ వేరే ఉంది. ఈ ఈవెంట్లో జరిగే ప్రతి సినిమా స్క్రీనింగ్ దగ్గర మహేష్ బాబు వారణాసి సినిమాకి సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్ ను ప్రదర్శించబోతున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దీనికి తోడు యానిమేటెడ్ ప్రాజెక్ట్ బాహుబలి ది ఎటర్నల్ వార్ కు సంబంధించిన గ్లిమ్స్ కూడా ఈ థియేటర్లలో ఎక్స్క్లూజివ్ గా చూపించనున్నారు. అతిగా హడావుడి చేయకుండా పక్కా ప్లానింగ్ తో ఇంటర్నేషనల్ మార్కెట్ ను క్రియేట్ చేసుకోవడం రాజమౌళికి ఉన్న అలవాటు. RRR సినిమాకి ఆస్కార్ క్యాంపెయిన్ చేసిన అనుభవంతో ఇప్పుడు వారణాసికి ముందు నుంచే గ్లోబల్ ఆడియన్స్ ని సెట్ చేసే పనిలో ఆయన ఉన్నట్లు క్లియర్ గా అర్థమవుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్లో రిలీజ్ టార్గెట్ పెట్టుకున్న ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు నేరుగా ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ స్క్రీన్స్ మీద గ్లిమ్స్ పడుతూ ఉండడంతో సినిమా పైన జనాల్లో మరింత బజ్ క్రియేట్ అవుతోంది. మరో 4 నెలల్లో వారణాసి షూటింగ్ పూర్తి చేస్తామని చెప్పారు రాజమౌళి. ఫ్రాన్స్ లో జరిగిన అన్ని ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్స్ లో పాల్గొన్న జక్కన్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వారణాసి మేజర్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ కంప్లీట్ చేశాం. ముఖ్యమైన సీన్ షూటింగ్ కూడా పూర్తయింది. ప్రస్తుతం చిన్న సీన్స్ షూట్ చేస్తున్నాం. ఈ ఏడాది సెప్టెంబర్ లాస్ట్ వీక్ లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్ కల్లా షూటింగ్ మొత్తం పూర్తి చేస్తామని చెప్పారు రాజమౌళి.
ఐమాక్స్ ఫార్మాట్ లో మూవీని రూపొందించడం పైన రాజమౌళి రియాక్ట్ అయ్యారు. ఈ స్టోరీ ఐమాక్స్ ఫార్మాట్ లో అయితేనే అద్భుతంగా ఉంటుందని ఫస్టే అనుకున్నట్లు చెప్పారు. అయితే ఈ ఫార్మాట్ కోసం కథలో ఎలాంటి చేంజెస్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే కెన్యా, అంటార్కిటికా, ఒడిస్సా సహా హైదరాబాద్ శివారు ప్రాంతాలు, రామోజీ ఫిలిం సిటీల్లో కీలక షెడ్యూల్స్ కంప్లీట్ చేశారు రాజమౌళి. ప్రస్తుతం షూటింగ్ కు కాస్త బ్రేక్ ఇవ్వగా మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ట్రిప్ కి వెళ్లారు. షూటింగ్ తర్వాత విఎఫ్ఎక్స్ గ్రాఫిక్ వర్క్ పైన ఫోకస్ చేయనున్నారు. ఈ మూవీలో రామాయణం సీక్వెన్స్ హైలైట్ అని చెప్పారు రైటర్ విజయేంద్ర ప్రసాద్. కుంభకర్ణుడు శ్రీరాముడు మధ్య వార్ సీన్ 30 నిమిషాలు ఉంటుందని లేటెస్ట్ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. ఒక్క సీన్ కోసం 90 టేక్స్ తీసుకున్నా పూర్తి కాలేదని, ఆ తర్వాత రోజు రాజమౌళి షూట్ చేశారని మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పారు. లంచ్ బ్రేక్ కూడా కేవలం 20 నిమిషాలే అని, రాజమౌళి సార్ విజన్ తో వర్క్ చేస్తున్నారని తెలిపారు. సినిమాలో మహేష్ రుద్రుడుగా, శ్రీరాముడిగా కనిపించనుండగా విలన్ రణకుంభ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్, మందాకిని పాత్రలో ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పైన కేఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది.